నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హౌసింగ్ మోడల్ హౌస్ను కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల కింద ఎంపిక చేసిన పైలట్ గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం గుండారానికి చెందిన సిద్ధాల అఖిల, కంకణాల శ్రీలత, ఇందిరాల మమత, లకావత్ సునీత ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పండగ వాతావరణంలో ప్రారంభించారు. గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుండి జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 10 శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌస్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తగ్గించేందుకు, స్లాబ్ నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు ఫిల్లర్ రూఫింగ్ విధానంలో పూర్తి చేయడాన్ని చూసి అభినందించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు, ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్ లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్ఛార్జీల భారంపై ఆయనకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రిని కలిసి ఒక లేఖను అందజేశారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను కేటీఆర్ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 HP వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం పట్ల పరిశ్రమ నిలదొక్కుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్డింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన వివరించారు. 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 SSI యూనిట్లపై అధికారులు 19 కోట్ల బ్యాక్ బిల్డింగ్ భారం మోపారని, అది సర్ఛార్జీలతో కలిపి ఇప్పుడు 38 కోట్లకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, కార్మికుల ఉపాధిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ కోరుతూ కింద పేర్కొన్న అంశాలపై విజ్ఞప్తి చేశారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ రమణ కూడా ఉన్నారు. దివ్యాంగ విద్యార్థులు భవితా కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భవితా కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. భవితా కేంద్ర పరిధిలో మొత్తం ఎందరూ దివ్యాంగులు ఉన్నారు, ఏ సేవలు వారికి అందిస్తున్నారో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భవితా కేంద్రం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీని సేవలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి బుధవారం, గురువారం IERP ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అనంతరం మండల సమాఖ్య భవనాన్ని పరిశీలించి ఎందరో సభ్యులు ఉన్నారని, స్వయం ఉపాధి సంఘాల ఆర్థిక కార్యకలాపాలపైన ఆరా తీశారు. అక్కడి నుంచి జూనియర్ కళాశాల మైదానంలో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, MEOలు కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో పెట్రోల్ కొరత ఉందన్న సోషల్ మీడియా ప్రచారం కలకలం రేపుతోంది. ఈ వార్తలతో ఆందోళనకు గురైన ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. పెట్రోల్ బంకుల్లో సరిపడా స్టాక్ ఉన్నప్పటికీ ముందస్తుగా ట్యాంక్ ఫుల్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాహనదారులు భారీగా క్యూ లైన్లో నిలుస్తున్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో భవిష్యత్తులో పెట్రోల్ దొరకదనే భయాందోళనలో ప్రజలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారం కారణంగా బంకుల వద్ద రద్దీ మరింత పెరిగింది. అవసరానికి మించి పెట్రోల్ నింపించుకుంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి కొరత లేదని, అపోహలు నమ్మవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అవసరమైనంత మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో భాగంగా 7వ రోజు పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. అలాగే పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ వంటి యాగశాల కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాగశాల ప్రవేశం, యజ్ఞ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్యాదాతలుగా మరిగంటి విజయసారథి, కర్ణ దంపతులు పాల్గొనగా వేద పండితులు ఆచార్యులుగా వ్యవహరించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామగీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం శంకర మఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. पार्वती राजराजेश्वर स्वामिनः कृपया लोके अवतीर्णस्य लोककल्याणार्थम् अनुष्ठीयमान संकल्पित आगच्छागच्छागच्छेत्तग्निमा वाक्यायं वाजवे नमः अग्निमुद्दीप्य आर्द्रपाणिना नखपृष्ठमदर्शयन् नक्षत्रं తీసుకొని కొన్ని ఉదకాల పోసుకొని ఈ కంచులకు నక్షత్రం సాదయామి భాస్వతీన్ త్వాసాదయామి జలంతీన్ త్వాసాదయామి మల్మలా భవంతీన్ త్వాసాదయామి దీప్యమానాన్ త్వాసాదయామి ఓం ఉద్దీప్యస్వజాతవేదైతి మంత్రేణ దీపం ప్రజ్వాల్య ఉద్దీప్యస్వజాతవేదో భగ్ననిరోధం మమ వజోగుచ్చమక్యమావహ జీవనం చ దిశో దిశా త్రేణీ చత్వారి वायुदेशमारभ्य आग्नेयकोणपर्यन्तम् इंद्राय स्वाहा द्वितीयागारं मुक्त्वा पुनस्रवेणाज्जमादाय अग्निरुत्तरदेशे सोमाय स्वाहा सोमाय पुनस्रवेणाज्जमादाय दक्षिणपूर्वदेशे బీసీ సాధికారిక సంఘం బలోపేతంలో భాగంగా ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో బీసీ సాధికారిక గ్రామ శాఖను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
బీసీ సాధికారక సంఘం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుద్దాల దేవయ్య ఆధ్వర్యంలో చిప్పలపల్లి సర్పంచ్ శెట్టి లక్ష్మణ్ అధ్యక్షతన అన్ని బీసీ కులాల పెద్ద మనుషుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా వీరనేని అమర్, ఉపాధ్యక్షులుగా మద్దికుంట రవి, మేకల ఎల్లం, కార్యదర్శిగా గడిచెర్ల కిషన్, ప్రచార కార్యదర్శిగా చిలువేరు శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా కొడుమ్యాల సతీష్, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల దేవేందర్, కోశాధికారిగా జెల్ల బాలనర్సు, ఇన్ఛార్జిగా సుధాల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా అన్ని కులాల పెద్ద మనుషులను తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో 42% బీసీలకు వచ్చే వాటాను సాధించేదాకా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోతే ఈ ప్రభుత్వం మీద తిరగబడడం, బీసీలంతా ఏకమై దండయాత్ర చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచి 42% రిజర్వేషన్ని సాధిస్తామని చెప్పేసి సంయుక్తంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పారు. మద్దికుంట రవి మరియు అన్ని పోస్టులను ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. కమిటీ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ బీసీ కమిటీలో రేపు ఏ ఉద్యమంలో అయినా మా చిప్పలపల్లి ముందుండి బీసీల కొరకు కొట్లాడాలని నేను మా బీసీ కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నాను. మీ కొరకు నేను ప్రతి కార్యక్రమంలో మీకు చేదోడుగా వాదోడుగా ఉండి మేము ఉండి మీ కమిటీని విజయవంతం చేస్తాం. రేపు జరగబోయే ఏ కార్యక్రమానికైనా మనందరం కలిసికట్టుగా ఉండి బీసీ అన్ని ఉపకులాల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 42% మన రిజర్వేషన్ ప్రకారము మనం పొందేదాకా ఏకదాటిగా ఉండి పోరాడి రిజర్వేషన్ పొందడానికి సర్వ ప్రయత్నం చేయాలి. అందరి అడుగుజాడలు నడిచి మనం ఏకదాటిగా ప్రయత్నం చేసి అన్ని పదవుల రిజర్వేషన్ ప్రకారము విద్యారంగం కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ 42% మన రిజర్వేషన్ పోరాటం కొరకై ఇది ఏర్పాటు చేయడం అయింది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నన్ను ఏకగ్రీవుగా చేసి అన్ని సభ్యులను కానీ పోస్టులను కానీ ఏకగ్రీవు చేసినందుకు గౌరవనీయులైన సుద్దాల దేవయ్య గారికి, ఇంకా పెద్ద మనుషులకు, బీసీ కమిటీ సభ్యులకు అందరికీ, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలాంటి బీసీలు మనం వెనుకబడిన కులాల బీసీలు మనం చాలా ఉన్నాం. మనం ఎక్కడైనా సరే అనగదొక్కుతున్నారు. కాబట్టి నాకు ఈ గుర్తించి పోషించినందుకు నేను ఎల్లవేళ బీసీల కోసం నా శాయశక్తులు నేను కష్టపడి ఎక్కడికైనా నేను ముందుంటా అని చెప్పి రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనరావుపేట మండలం ధర్మారంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో కషాయాలు, సేంద్రియ ఎరువు, అలాగే తయారీ విధానం, పశువుల పెంపకం, ఇతర అంశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి తెలిపారు. జిల్లాకు 9 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తయారీ కేంద్రాలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఒక్కో కేంద్రానికి ₹1,00,000 అందజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేనేత చౌక్లో రాష్ట్ర కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 850 కోట్లకు పైగా ఉన్నప్పటికీ విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితి తీసుకురావటమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే ఆఫ్ రోజ్, సాయి తేజ, ఎండి అజ్జు, చరణ్, వినయ్, నిఖిల్, శశాంక్, అఖిల్, అభిషేక్, కైలాష్, మనోజ్, వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పటికైనా వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ 850 కోట్లు ఖచ్చితంగా విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లను చూస్తా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడ్డుకుంటాం, విద్యార్థులతో కలిసి మరోసారి హెచ్చరిక చేస్తున్నాం.
విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఫీజు రింబర్స్మెంట్ రాకుండా కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా విద్యార్థులకు అండగా నిలబడతామని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వెంటనే మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా మన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ 850 కోట్లు విడుదల చేయాలని మీరు ప్రకటించాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అంటే విద్యార్థులకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పక్షాన మేము ఖచ్చితంగా వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో ఖచ్చితంగా ఆందోళన చేయడం సిద్ధంగా ఉన్నామని ఈసారి మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. టెక్స్టైల్ పార్క్ వాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. పార్కు ప్రాంగణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. విగ్రహదాతలు అనిల్ కుమార్, లావణ్య దంపతులు ఈ బృహత్ కార్యానికి మూల స్తంభంగా నిలిచారు. అనిల్ కుమార్ చొరవ, దృఢ సంకల్పంతోనే ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ యజమానులు, కార్మికులు మరియు పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తన మిత్రుని బంధువైన ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వేముల భాస్కర్ అనే వ్యక్తి గృహ నిర్మాణం కొరకే MBS అనే ప్రైవేట్ కంపెనీలో 18 లక్షల లోన్ తీసుకున్నారు. అనంతరం అప్పుల బాధలతో అకాల మరణం చెందాడు. ఈ విషయం నరేష్కు తెలియడంతో సంస్థ అధికారులతో మాట్లాడి ఆ 18 లక్షల రుణాన్ని ఎన్నో ప్రయాసలకు ఓర్చి మాఫీ చేపించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అడుగుజాడల్లో తాను నడుస్తున్నానని, తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని, ప్రజల కోసం ప్రజల సేవ చేయడం కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమని అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పూర్ణచందర్ 25వ వర్ధంతిని పురస్కరించుకుని 13వ వార్డు కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూర్ణచందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం బుర్ర నారాయణ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ పూర్ణచందర్ ఈ ప్రాంత ప్రజలకు అందించిన వైద్య సేవలు మరవలేనివని కొనియాడారు. కేవలం వైద్యుడిగానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 25 ఏళ్లు గడిచిన ప్రజల హృదయాల్లో ఆయన స్థానం పదిలంగా ఉందనడానికి నేటికి ఆయనను స్మరించుకోవడమే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి, వంగపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ వార్డు ముఖ్య నాయకులు, కాలనీ ప్రజలు, డాక్టర్ పూర్ణచందర్ అభిమానులు పాల్గొన్నారు. కనబడుతూనే ఉన్నది. ఇప్పటికే ఇప్పుడు చాలామంది సిరిసిల్ల ప్రాంతం బాగా డెవలప్ అయ్యి జిల్లాగా మారింది. ఇక డాక్టర్స్ చాలామంది వస్తున్నారు. కానీ ఆనాడు జ్ఞాపకాలు ఇప్పటికే తెలుసుకున్నామంటే నిజంగా ఒక తీపి గుర్తులుగా మరవలేని గుర్తుగా ఉంటాయి. అలాంటి పూర్ణచంద్ర గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము అందరం ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత డాక్టర్స్ అందరి వాళ్ళకి అభిమానులుగా ఉండి వారికి కుటుంబ సభ్యులకు ఎంతో తోడు ఉంటామని చెప్పి భావిస్తూ ఆనాడు సుధా వాళ్ళ బిజినెస్ మేము మాటించి ఇప్పటికీ మన డాక్టర్లు అనుకున్నారు ఈ విగ్రహాన్ని ఆనాడు నిర్మించారు మున్సిపల్ కౌన్సిలర్. ఇప్పుడు ఇది ఒక పక్కకైంది. ఇప్పటికైనా ఒక మున్సిపల్లో తీర్మానం పెట్టి ఇక్కడ ఎదురుగానే సెంటర్లో పెట్టే ప్రయత్నం 100% చేస్తా. ఎందుకంటే ఇప్పుడు సంజీవయ్య విగ్రహం ఒకటి వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఆయన చేసిన సేవలకు నేను మున్సిపల్లో ఒక తీర్మానం పెట్టి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి తన చుట్టూ కట్టిపించే జిమ్మదారుగా మేము కౌన్సిలర్గా నేను అటు నరేష్ మా వాళ్ళందరూ కౌన్సిలర్ అనుకొని పెట్టించే జిమ్మదారుగా తీసుకొని తప్పకుండా ఏఐటీయూసీ కార్మిక భవన్లో జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఏఐటీయూసీ అధ్యక్షుడు మహమ్మద్ యూసఫ్, రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ నరసింహ, జిల్లా ఇన్ఛార్జ్ సమ్మయ్య, జిల్లా సిపిఐ కార్యదర్శి సుదర్శన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు కనీస వేతనం ప్రకారం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. దేవస్థాన కార్మికులకు దేవస్థానమే నేరుగా వేతనాలు ఇవ్వాలని, అంగన్వాడీలకు ఎన్నికల హామీలు నెరవేర్చాలని, మిడ్ డే మీల్స్ కార్మికులను ద్రోహం చేసే సెంట్రలైజ్ కిచెన్ విధానం మానాలని అన్నారు. ఏఎన్ఎం సమస్యలు పరిష్కరించి ఆశాలకు 18,000 ఇవ్వాలని, మున్సిపల్లో కారుణ్య నియామకాలు చేయాలని, పవర్లూమ్ కార్మికులకు వర్క్ టు ఓనర్ అమలు చేయాలని, బీడీ కార్మికులకు వీడీఏ ప్రకారం వేతనాలు చెల్లించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులు అందేలా చూడాలని, ప్రైవేటీకరణ ఆపాలి, రక్త పరీక్షలు ఆపాలి. తదనంతరం సుధవరం సుధాకర్ రెడ్డి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి జయంతిని జరుపుకున్నారు. వాళ్ళందరికీ చెప్పి ఇంట్లో అన్యాయంగా వీళ్ళని తీసేసినాడు కాబట్టి మనం పోరాటం చేయాలని చెప్పి వాళ్ళతో ఒక ధర్నా చేయించి తర్వాత మాట్లాడి పెట్టిస్తే నేను సంతోషపడేవాడిని. పోరాటం లేకుండా ఏ సమస్య కూడా ఎప్పుడు పరిష్కారం చేయకూడదు. చేస్తే సంఘం మీద నమ్మకం పోతుంది. దానికి సంబంధించిన వాళ్ళందరికీ సంఘం మీద నమ్మకం ఉండాలంటే పోరాటం చేయాలి. ఆ పోరాటంలో మేము పోరాటం చేసి యాజమాన్యాన్ని దించి మా డిమాండ్ సాధించుకుందాం అనేటటువంటి ఒక ఆలోచన ఆ కార్మిక వర్గంలో కానీ ఆ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కానీ ఉండాలని చెప్పి చెప్పింది సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు మా క్లాసులు కూడా చెప్పేవాడు. ఆయన చెప్పినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వస్తే దేవుణ్ణి లేకుండా చేస్తారు, దేవుని మొక్కనియాలని చెప్పి నాకు ఒక అభిప్రాయం ఉండేది. ఒకరోజు ఆయన క్లాస్ చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాడు. రష్యాలో విప్లవం వచ్చినప్పుడు ఒక మసీదు ఒక చర్చి పక్క పక్కనే ఉండేయంట. ఆ మసీదులో నమాజ్ చదివించే ముల్లా ఈ చర్చిలో ప్రార్థన చేయించే ఫాదర్ ఇద్దరు ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారికి మనం చంపేస్తారని చెప్పి పారిపోయారు. పారిపోతే అక్కడ పోలీసు వాళ్ళని పెట్టింది గవర్నమెంట్ మెఫ్టీలో. ఒక వారం రోజుల తర్వాత ఎంత చెత్తాచెదబడి ఖరాబైపోతే బాగు చేసుకుందాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో డ్రగ్స్ను నియంత్రించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పనులు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. 14416 ఆన్లైన్ ద్వారా 24/7 టెలి మానస సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మానసికంగా ఇబ్బంది పడే వారికి ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.